పాకిస్తాన్ తోటి మన సైనికులు పోరాడినటువంటి ఒక సంఘటన. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి పాకిస్తాన్ లోని అనేక స్థావరాలను మన సైనికులు వీరోచితంగా నేలమట్టం చేసి ఈ రోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సగౌరవంగా మరి తల ఎత్తుకునే విధంగా చేసి ఉగ్రవాదాన్ని మా దేశమై పంపించిన ఉగ్రవాదాలు మా దేశంలో ఘాతకాలకు తలపెట్టిన ఉగ్రవాదులు అనే వాళ్ళను ఏరేస్తాం. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూగా ఉంటుంది, దాన్ని ఆపే ప్రశ్నే లేదనుకుంటూ ఈ రోజున ప్రకటించి అదే విధంగా విజయయాత్ర జైత్రయాత్ర కొనసాగించి పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కర్లను తోక ముడిచేటట్టు చేసి ఈ రోజున దేశం అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ప్రజలు సామాన్యుల నుంచి అందరూ కూడా కదిలి వచ్చి దేశం మొత్తం కూడా తిరంగా యాత్రలతోటి సైనికులకు మద్దతుగా సైనికుల సేవలను కొనియాడుతూ ఈ రోజు చేస్తున్నటువంటి తిరంగా యాత్రలు భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ఐక్యతను ఈ రోజు చాటుతా ఉన్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రోజున ఏకమై ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి విధానం, అదే విధంగా భారతదేశం ఒకటే అనేటటువంటి చాటి చెప్పినటువంటి పద్ధతి అన్ని కూడా మనకు అద్భుతమైనటువంటి ఒక భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునేటటువంటి దిశలో ముందుకు సాగుతా ఉన్నాయి.